ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పి బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎంక్వైరీలో రకరకాల పద్ధతుల్లో ఎంక్వైరీ జరపచ్చు, రకరకాల పద్ధతులు. ఒకటి హౌస్ కమిటీ ఎంక్వైరీ అంటారు, అంటే శాసనసభ్యుల బృందం విచారణ జరుపుతుంది. అయితే కాళేశ్వరం అనేది ఒక సాంకేతికపరమైన అంశం. ఈ సాంకేతికపరమైన అంశాన్ని శాసనసభ్యులు విచారణ జరిపితే పూర్తి వివరాలు తెలియవు. ఎందుకంటే శాసనసభ్యులకు ఇంజనీరింగు పరిజ్ఞానం ఉండాలని రూల్ ఏమీ లేదు. అయినా కూడా ప్రజాప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్తారు. ముఖ్యమంత్రి సభలో కూడా ప్రకటించాడు, శాసన మండలి శాసనసభ్యులతో కూడిన బృందాన్ని మేము అందరినీ కాళేశ్వరం తీసుకెళ్తామని. అయితే అది హౌస్ కమిటీ వేసి విచారణ జరిపించవచ్చు. హౌస్ కమిటీ కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి విచారణ జరపచ్చు. కానీ అది హౌస్ కమిటీకి ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ వల్ల హౌస్ కమిటీ రిపోర్ట్ కాంప్రిహెన్సివ్గా ఉండటానికి వీలు కాదు. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా విచారణ జరిపించడం. ఇందులో ఏమైనా అవినీతి జరిగిందా, ఇంకేమైనా జరిగిందా అని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపడం. మూడవ పద్ధతి దీంట్లో స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి నిపుణుల బృందాన్ని వేసి నిపుణుల బృందం ద్వారా విచారణ జరపడం. నాలుగవది జ్యుడిషియల్ ఎంక్వైరీ, అంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా అన్ని అంశాలను విచారణ జరపడం. ఐదవది సిబిఐ విచారణ. ఈ 5 రకాల విచారణలు జరపచ్చు. ఏ విచారణ జరపాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రెరగేటివ్. దాన్ని నమ్మడమా నమ్మకపోవడమా, ఆ నివేదిక కరెక్ట్ ఉందా లేదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు, దానిపైన మరో రిపోర్ట్ అడగచ్చు. కానీ సిబిఐ విచారణే జరపమని ఎందుకు బీజేపీ అడుగుతుందంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వ చేతుల్లో పెట్టుకుంటే మాకు ఉపయోగం అని రాజకీయంగా బీజేపీ ఆలోచిస్తుందా? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు అంతర్వేది పుణ్యక్షేత్రంలో రథం దగ్ధమైంది. ఎవడో దుండగులు ఆ రథాన్ని తగలబెట్టారు. దీనిపైన అప్పటి బీజేపీ, అంటే వారు అప్పుడు జగన్తో కొట్లాడే మూడ్లో ఉండే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎప్పుడు జగన్తో కొట్లాడే మూడ్లో ఉంటుందో, ఎప్పుడు మౌన దీక్షలు ఉంటారో తెలియదు మనకు. కొన్ని సందర్భాల్లో జగన్తో పోరాడే మూడ్లో ఉంటారు, కొన్ని సందర్భాల్లో మౌన దీక్షలో ఉంటారు. ఆ సమయంలో పోరాడే మూడ్లో ఉన్నప్పుడు ఆ జగన్ మత విశ్వాసాలను కూడా మాట్లాడుతూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో మీరు గమనించే ఉంటారు. సో రామతీర్థం పైన దాడి, ఇట్లా రోజు పత్రికలు వచ్చేది, అక్కడ గుడిపై దాడి, ఇక్కడ గుడిపై దాడి. సడన్గా ఆగిపోయాయి. మరి ఎందుకు ఆగిపోయినో తెలియదు. దాడులు ఆగిపోయాయి, ప్రతిపక్షాలు మాట్లాడు ఆగిపోయాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మత విశ్వాసాలను కూడా ప్రస్తావిస్తూ ఒక మతపరమైన విభజన తేవాలని చూసింది. జగన్ ఏం చేశాడు, పొలిటికల్గా మరి మోడీ అమిత్ షాలతో ఏం మాట్లాడుకున్నాడో తెలియదు. బీజేపీ వాళ్ళు ఇక్కడ కామైపోయారు. పాలసీ విధానపరంగా ఏం చేశాడు, సిబిఐ విచారణకు ఆదేశించారు. దాంతో బీజేపీ వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ అయిపోయారు. నా గుర్తున్నంత వరకు ఇప్పటి వరకు సిబిఐ రిపోర్ట్ రాలే. ఒక అంతర్వేదిలో ఒక దేవాలయంలో ఉన్న రథాన్నే విచారించలేడు సిబిఐ, కాళేశ్వరం ప్రాజెక్టును విచారిస్తుందన్న చెప్పండి. అంటే అది ఎన్నడూ తెలియదన్నట్టే కదా కాళేశ్వరం. సో సిబిఐ దగ్గర ఉన్న విచారణలు 20 ఏళ్ళ నుంచి విచారిస్తూనే ఉన్నారు చాలా వాటివి. ఇప్పుడు అనేక స్కామ్లు, బోఫర్ స్కామ్ నుంచి అనేక స్కామ్లు విచారించారు. ఏ స్కామ్ బయటపడింది నాకు చెప్పండి సిబిఐలో? బోఫర్ కుంభకోణంలో ఇంతవరకు ఎవరిని దోషిగా తేల్చారో చెప్పండి. 64 కోట్ల బోఫర్ కుంభకోణానికి బహుశా 600 కోట్లు ఖర్చు ఉంటుంది విచారణకు, సిబిఐ విచారణకు. పోనీ ఏ విషయంలో కోల్ స్కామ్ విచారించింది, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. మీకు స్పెక్ట్రల్ స్కామ్ విచారించారు, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. కామన్వెల్త్ స్కామ్ విచారించింది, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. సిబిఐ ఇన్ని స్కామ్లు విచారించింది కదా, ఎవరిని అరెస్ట్ చేసింది చెప్పండి నాకు. ఇప్పుడు కాళేశ్వరంలో సిబిఐ ఏం తెలుస్తుంది? సో నాకు అర్థం కాదు. సిబిఐ విచారణ అని అడుగుతారు. సిబిఐ అసమర్థత వల్ల కాదు ఈ సమస్యలు వచ్చేది. సిబిఐలో అద్భుతమైన అధికారులు ఉన్నారు. సిబిఐ పొలిటికల్ కంట్రోల్లో ఉండడం వల్ల ఈ పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, భారత సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సిబిఐ పైన అన్న మాట ఏంటంటే ఇట్స్ ఎ కేజ్డ్ ప్యారెట్, పంజరంలో చిలుక లాంటిది అని సుప్రీంకోర్టు వాడింది. ఈ పదం నేను చెప్పడం కాదు. అందువల్ల చిలుకది తప్పు కాదు, పంజరాన్ని పెట్టిన ప్రభుత్వాన్ని తప్పు. అలాంటి పంజరంలో ఉన్న చిలుకతోని సిబిఐ విచారణ జరిపిస్తే, అంటే ఈ విచారణ కేంద్రం కోర్టుల్లోకేసి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ తెలంగాణ పార్టీలతో ఆటలాడటానిక సిబిఐ విచారణ?
నాకు అర్థం కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం ఉండకపోతే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పైన వారు ఆల్రెడీ ఒక ఒపీనియన్తో ఉన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం నాసి రకంతో కట్టారు, కాళేశ్వరం వైబుల్ కాదు అని వారికి ఒపీనియన్ ఉంది ఆల్రెడీ. ఒక ప్రీడిటర్మైన్డ్ ఒపీనియన్తో ఉన్న ప్రభుత్వము ఆదేశించే విచారణ ఒక ప్రెజుడిషియల్ ఒపీనియన్ అని అనొచ్చు ప్రత్యర్థులు కూడా. ఒక ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వము ఏర్పాటు చేసే ఏజెన్సీ విచారణ మాకు నమ్మకం లేదు అని బీఆర్ఎస్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే దట్ ఇస్ అ పొలిటికల్ స్టాండ్. కానీ అడుగుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించింది జ్యుడిషియల్ ఎంక్వైరీ. మనకు అర్థం కావాల్సింది అంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ, కోర్టు మానిటర్ ప్రూవ్. ఆ విచారణ వచ్చాక దాన్నైనా నమ్మమని నేనేం చెప్పడం లేదు, దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చెప్తూ మాట్లాడచ్చు. కానీ అసలు విచారణే మొదలు కాకముందు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో తెలియకముందు, ఇప్పుడు అందులో అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నాసి రకంగా కట్టారా ఒక ఫ్యాక్టరు, 2 ఈ కట్టడంలో లావాదేవీల్లో అక్రమ లావాదేవీలు అవినీతి జరిగిందా, 3 అసలు ఈ ప్రాజెక్టే వయబులా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ఒక్క ఫ్యాక్టర్ లేదు కదా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని విచారణ జరిపిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని అభిప్రాయాలు చెప్పచ్చు, ఇది రైటా రాంగ్ అని. కానీ మొదట్లోనే సిబిఐ విచారణ జరిపించండి, సిబిఐ విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్న బీజేపీని నేను కోరేది ఏంటంటే సిబిఐ కేసులపైన ఒక శ్వేతపత్రం ఇవ్వమనండి. ఎన్నేళ్ల నుంచి ఏ కేసు విచారణలో ఉంది, ఏం తెలిసారో చెప్పమనండి. అంతర్వేదిలో రతం నుంచి మొదలుకొని అన్నీ చెప్పండి. ఏదైనా ఒకటి పరిష్కారం అయితే సిబిఐ విచారణలో లెట్ us ఆల్సో ఆస్క్ దిస్. లేనప్పుడు ఎందుకు చర్చ? రైట్ సార్.